నిష్కామ్య కర్మ అంటే ఏమిటి, ఎలా చేయాలి? అసలు కామ్యం అన్న మాటకి అర్థము కోరిక అనండి. ఇప్పుడు మనందరం ఇక్కడ ఎందుకు చేరుకున్నాం? మనకు ముక్తి కావాలి. ఇది కోరిక కాదా? కోరిక కాదా అని అడుగుతున్నాను నేను. కాబట్టి ఇది కూడా కోరికే. మరి కోరిక లేకుండా మనం ఏదైనా పని చేస్తామా? చెయ్యం కదా. మరి నిష్కామ్య కర్మ ఏమిటి అని మీరు ప్రశ్నిస్తే నేను ఒక్క మాట అతి సులభంగా అర్థమవడం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఏంటంటే అది పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం అని ఒక మాట. దీని అర్థం ఏంటో తెలుసునా అండి? ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం. పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరుల కోసం మాత్రమే ఈ శరీరాన్ని భగవంతుడు మనకిచ్చాడు. ఇది గుర్తించాలి మనం. ఇది దృఢమైనటువంటి సంకల్పంలో, ఇది దృఢంగా మన మనసులో నాటుకునేటట్టు చేసుకోవాలి మనం. మనం చేసే ప్రతి కర్మ కూడాను మనకు ఉద్దేశించి చేయకండి. మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడాను దేవుడిని ఉద్దేశించి చేయాలి. దేవుడు అంటే ఎవరు? దైవం మానస రూపేణ, మనిషే కదండి. నేను ఎక్కడో దేవుడిని ప్రార్థన ఎక్కడ చేస్తారు మీరు? మనిషిలో దేవుడిని చూడండి. కాబట్టి ఇట్లాంటి కర్మను మనం ఏమన్నామంటే పరోపకారాయ ఫలంతి వృక్షాః, వృక్షాలు ఇతరుల కోసం మాత్రమే ఫలాలను ఇస్తున్నాయి తప్ప అవి తినట్లేదు కదా. పరోపకారాయ దుహంతి గావః, ఆవులు ఇతరుల కోసం మాత్రమే పాలన ఇస్తున్నాయి తప్ప అవి తాగలడం లేదు కదా. పరోపకారాయ వహంతి నద్యః, నదులు ఇతరుల కోసం ప్రవహిస్తున్నాయి తప్ప సకల జీవకోటికి ఉపయోగపడుతున్నాయి తప్ప వాటి కోసం కాదు కదా. పరోపకారార్థం ఇదం శరీరం, ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ఇతరుల కోసం ఇచ్చాడు.